పంకజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ మనోజవం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భజ్జనం భవబీజానాం ఆర్జనం సుర. బాబు గోత్రం? శ్రీవత్స గోత్రం. శ్రీవత్స గోత్రోద్భవస్య కృష్ణనామధేయస్య స్రవంతి ధర్మపత్ని స్రవంతినామధేయస్య క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సకల కామ్య మోక్షాభివృద్ధ్యర్థం శ్రీరామదూతం హనుమాన్ పూజాం కరిష్యే. స్రవంతి ఆగు. ఏంటి స్రవంతి, అర్చన చేయిస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోక ఏం చేయమంటారు? మనిద్దరమే కలిసి లేనప్పుడు కలిసి అర్చన చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? అలా అంటే ఏంటి స్రవంతి, మనిద్దరం భార్యాభర్తలం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఏదో చిన్న చిన్న విభేదాల వల్ల మనం విడిపోయి దూరంగా ఉంటే నలుగురు ఏమనుకుంటారు? మనం దూరంగా ఉంటుంది చిన్న చిన్న విభేదాలతో కాదా? పరిస్థితిని అర్థం చేసుకోకుండా మీరు, అత్తయ్య, రామ్ అందరూ కలిసి కట్టకట్టుకుని నా చెల్లెలి జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఏం చేశాం స్రవంతి? పడిన కష్టాలకి దూరంగా ఉంటూ అన్ని వదులుకొని ప్రశాంతంగా ఉంటున్న నా చెల్లెలి జీవితంలోకి ప్రేమిస్తున్నానంటూ రామ్ వచ్చాడు. తనకొక మంచి జీవితాన్ని ఇస్తాడని ఆశపడితే ప్రేమ కంటే బంధం గొప్పదని తిరిగి మళ్లీ దేవ్తో పంపించాడు. దానికి మీరు, అత్తయ్య కూడా సపోర్ట్ చేశారు. మేమేం తప్పు చేశాం స్రవంతి? విడిపోయి దూరంగా ఉంటున్నా భార్యాభర్తల బంధాన్ని కలిపాం. ఆ అనుబంధం వాళ్ల మధ్య ఉంటే మీరు కలిపినా తప్పులేదు. కాని ఒక ఆడపిల్ల బాధలు పడలేక భర్తకి దూరంగా ఉంటోంది. తన మనసులో భర్తని కలపాలని, తిరిగి కాపురం చెయ్యాలని ఉంటే మీరా బంధాన్ని కలిపినా తప్పులేదు. కాని తనకిష్టం లేకపోయినా మీ తమ్ముడు బలవంతంగా తనని పంపించాడు. కలిపితే కాపురం అవదండి, మనసులు కలిస్తేనే కాపురం అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకొని బంధం బలపడి మనసులు కలిసే అవకాశం ఉంది కదా. జరిగిందేదో జరిగిపోయింది. మంచో చెడు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకొని మీనాక్షి దేవత వెళ్ళిపోయింది కదా. ఇంకా మనం ఇలా దూరంగా ఉండటం కరెక్ట్ కాదు. రాశ్రవంతి, మన ఇంటికి వెళ్దాం. కలిసుండాలని నిర్ణయం తీసుకుని వెళ్లిపోయిన మాట వాస్తవమే. కాని నేనెన్ని రోజులు తపన పడింది నా చెల్లెలి సంతోషం కోసమే. తనక్కడ సంతోషంగా కాపురం చేసుకుంటోంది అన్న నమ్మకం కుదిరే వరకు నేను మీతో రాలేను. అలా మాట్లాడకు స్రవంతి. నా తమ్ముడు తప్పు చేసుండొచ్చు, నేను తప్పు చేసుండొచ్చు, అమ్మ కూడా తప్పు చేసుండొచ్చు. నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. మనిద్దరి అభిప్రాయాలు భేదాలుండొచ్చు, కానీ ఇద్దరి మనసులు ఒకటే. మనిద్దరి ప్రేమ గుళ్ళోనే మొదలైంది, మళ్ళీ గుళ్ళోనే అడుగుతున్నాను. ఒకరి బంధం కోసం మన బంధాన్ని దూరం చేయకు. మనిద్దరం జీవితాన్ని పంచుకోవాలి. నాకు నువ్వు కావాలి, నీ తోడు కావాలి, నీ ప్రేమ కావాలి. ప్లీజ్ శ్రవంతి, కాదనకు. లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి.